బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికలు, కేబినెట్ విస్తరణ, అసంతృప్తులు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేసీ వేణుగోపాల్ ఇద్దరి సమావేశంకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమేం చర్చిస్తూ ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలోనే బస చేశారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని నూతన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్ లో కేసీ వేణుగోపాల్ తో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రజెంట్ ఈ భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, దానితో పాటు నిన్న జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వారికి కేటాయించిన శాఖలు కానీ, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అలకపోయిన నేతలు వెళుతున్న సీనియర్ నేతలు, ఆ నేతల గురించి కూడా ప్రధానంగా కేసీ వేణుగోపాల్ తో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఫర్దర్ గా నెక్స్ట్ 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ 3 ఖాళీల్లో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అలకపోయిన వారికి అవకాశం కల్పించాలనే యోచనలో కూడా అధిష్టానం ఉంది. దానికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తోంది. దాంతో పాటు ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానిపై చర్చించబోతున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభాకర్ నిన్ననే ఇటు హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా దర్యాప్తును వేగవంతం చేసే దిశగా కూడా ప్రధానంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి, విచారణ కొనసాగిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఇటు అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక రాజకీయ అంశాలకు సంబంధించి ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థలు, లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి అయితే 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత 3 ఖాళీలు ఏవైతే అవి భర్తీ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు పనితీరు ఆధారంగా ఇప్పుడు ఎవరైతే స్థానిక సంస్థల సంస్థ ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తారో వారి పనితీరు ఆధారంగా వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చిన రిజల్ట్ ఆధారంగానే వారికి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. ఇక పిసిసి కార్యవర్గ కూర్పు కేవలం పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి కొన్ని కమిటీలు మాత్రమే, డిసిప్లినరీ కమిటీ కానీ ఇతర కమిటీలకు సంబంధించి మాత్రమే పిసిసి కార్యవర్గ కూర్పు సంబంధించి కొన్ని కమిటీలను ప్రకటించారు తప్ప పిసిసి కార్యవర్గంలో ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు వీటన్నిటికి సంబంధించి ప్రకటన ఉండబోతోంది, లిస్ట్ ఉండబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి మరొకసారి అధిష్టాన పెద్దలతో చర్చించబోతున్నారు. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి కార్యవర్గ సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలోనూ ఇటు కేసీ వేణుగోపాల్ చర్చించారు. ఫైనల్ గా మరొకసారి చర్చించి దీనికి సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కొంతమంది పేర్లు ఇప్పటికే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి ఇప్పుడే కొంతమంది పేర్లు అయితే తెరమెక్కున్నప్పటికీ దానికి సంబంధించి ఫైనల్ గా అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఇక రాజకీయ పరిస్థితుల గురించి అటు అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఓకే శివ, థ్యాంక్ యూ.